ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పర్యటన ముగించుకొని తాడపల్లి గ్రామానికి చేరుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి ఎమ్మెల్యే అభ్యర్థిని కలవడం జరిగింది. పిన్నెల్లిని ఓదార్చడం, పరామర్శించడం కోసం ఆయనే స్వయంగా జైలుకు వెళ్ళినట్లు మనం సోషల్ మీడియా ద్వారా చూసిన వారమే. అయితే ఈ ఘటన చూసినటువంటి అధికార పక్ష నేతలు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు నాగబాబు గారు, అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు, వారు తమ అభిప్రాయాలు ట్విట్టర్ ద్వారా, మీడియా ద్వారా చెప్పడం జరిగింది. వారు అనేది ఏమిటంటే, అనిత గారు చెప్పేది ఏమిటంటే, పిన్నెల్లి ఎద్దకు వెళ్ళటానికి 25 లక్షలు ఖర్చు పెట్టారా అని చెప్పడం జరిగింది. అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత ఖర్చు పెట్టుకొని వెళ్ళడం జరిగింది. అది ఆయన ఇష్టం. సొంత డబ్బు ఆయన ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాడు. 25 అయితేనేమి, 50 అయితేనేమి, ఎంత పెట్టుకుంటే మీకేంటి? మీ డ్యూటీ మీరు చేయండి, మీ కర్తవ్యాన్ని మీరు నెరవేర్చండి. ఏపీ రాష్ట్రంలో వైసీపీ నేతలపైన అక్రమ కేసులు పెట్టి హింసిస్తూ ఉన్నారు. నిన్ననే వైసీపీ సోషల్ మీడియా అనే ఒక వ్యక్తి పట్ల టీడీపీ కార్యకర్త అతి దారుణంగా రోడ్డు మీద దాడి చేస్తూ కొడుతున్నప్పుడు ప్రజలు అది చూసి ఆపుతున్నప్పుడు కూడా ఆపేవారి మీద కూడా దాడి చేస్తున్నాడు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు మీరు చూసి కూడా మౌనంగా ఉండడం ఏంటి? ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘోరాలు చేయడానికైనా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోయింది? హోంమంత్రి గారు, మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి, మీ కర్తవ్యాన్ని సక్రమంగా చేయండి. తప్పు చేసేవారిని నిలదీసి ప్రశ్నించండి, లేదా చట్ట ప్రకారంగా శిక్షించండి, జైలుకు పంపండి. అది ఎవరైనా సరే, వైసీపీ నేతలు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, జనసేన పార్టీ నేతలు కావచ్చు, మరి ఎవరైనా సరే చట్టాన్ని మీరి అతిక్రమిస్తే వారిని తొక్కి పట్టండి. అంతేగాని జగనన్న పిన్నెల్లి యుద్ధకు వెళ్తే ఏంటి, ఆయన ఎంత ఖర్చు పెట్టుకుంటే మీకేంటి? మీరు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలను పకడ్బందీగా నెరవేర్చండి. అంతేకాకుండా పథకాలు కూడా అమలు చేయడానికి కృషి చేయండి. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించండి. అంతేకాని మీ కర్తవ్యాలను పక్కన పెట్టి ఎంతసేపు జగనన్న మీద ఏడవడం ఏంటి? ఇలా కామెంట్స్ చేయడం వలన మీకేంటి ప్రయోజనం? కాబట్టి రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని, ప్రజల యొక్క మేలుకై మీరు కృషి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా నా అభిప్రాయాన్ని నేను వెల్లడి చేస్తూ ఉన్నాను.